విజయనగరం సాహిత్య అకాడమీ సాహిత్య స్రవంతి ఆధ్వర్యంలో విజయనగరం జడ్పీ మినిస్టీరియల్ సమావేశ మందిరంలో కథాసంధి కార్యక్రమం నిర్వహించారు. సుప్రసిద్ధ రచయిత గౌర్నాయుడు పలు కథలు చదివి వినిపించగా గజల్ వినోద్ తన గజల్తో గౌర్నాయుడు కథలను ఆలపించారు. సుప్రసిద్ధ రచయిత గంటెడ గౌర్నాయుడు చదివిన కథ శ్రోతలను కట్టిపడేసింది. విజయనగరం జిల్లా పరిషత్ మినిస్ట్రీ సమావేశ మందిరంలో సాహిత్య అకాడమీ సాహితీ స్రవంతి సంయుక్త ఆధ్వర్యంలో కథాసంధి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రముఖ గజల్ వినోద్ గౌర్నాయుడు రచించిన గేయాలను తమ గజల్తో శ్రోతలను అలరించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ గౌర్నాయుడును పరిచయం చేస్తూ ఆయన సాహిత్య జీవితం 1980లో శారద పెళ్లి, ఏటిపాట, ఒక రాత్రి 2 స్వప్నాలు కథలు సంపుటితో మొదలైందన్నారు. కవిత్వం నాగావళితోపు, అనువాదం గీతాంజలితోనూ చేస్తారన్నారు. పాడుదామా స్వేచ్ఛ గీతం గేయంతో ప్రపంచానికి పరిచయమయ్యామన్నారు. గౌర్నాయుడు బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అనంతరం కథాసంధిలో భాగంగా గంటెడ గౌర్నాయుడు లాబేసు పూర్ణపాడు ఒక సంపూర్ణ వంతెనైన తన కథను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జిఎస్ చలం, బాబు, సుభద్ర, గోపాలరావు, చింతాడ అప్పలనాయుడు, పక్కి రవీంద్ర, దాసు, పాయల మురళీకృష్ణ, జక్కు రామకృష్ణ, చీకటి చంద్రికారాణి, స్వామినాయుడు, గాయకులు, కవులు, సాహితీవేత్తలు, రచయితలు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీ సాహితీ స్రవంతి సంయుక్తంగా ఇక్కడ గంటెడ గౌర్నాయుడు గారు ప్రముఖ సాహితీవేత్త, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రముఖమైన కవి, కథకుడు గంటెడ గౌర్నాయుడు గారు. ఆయన కథల మీద, ఆయన సాహిత్యం మీద ఈవేళ చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నాం. ఈ చర్చాగోష్ఠిలో గౌర్నాయుడు గారు తన కథల్ని, తన కవితల్ని, తన పాటల్ని శ్రోతలకి వినిపిస్తున్నారు. ఆ వినిపించిన సాహిత్యం మీద, గౌర్నాయుడు గారి నేపథ్యం మీద, ఆయన సాహిత్య నేపథ్యం మీద ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్తున్నారు. ఇదంతా కలిసి ఒక గొప్ప కార్యక్రమంగా సాహిత్య అకాడమీ సహకారంతో చేస్తున్నాం. గౌర్నాయుడు గారు ఇప్పటికే ఒక 50కి పైన కథలు రాశారు. అలాగే వందలాది పాటలు రాశారు, వందలాది కవితలు రాశారు. ఆయన ఇప్పటికే ఆయన సంపూర్ణ సాహిత్యం సుమారు 2000 పేజీలతో కథ, కవిత, పాటతో వెలువడ్డాయి. కాబట్టి అంత పెద్ద సాహితీవేత్త కార్యక్రమాన్ని మన ఊర్లో అకాడమీ ఆధ్వర్యంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది.